టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. బిఏ విద్యార్థులకు సెమిస్టర్ 6లో ఏదైతే మరి ఎలెక్టివ్ పేపర్ కల్చరల్ టూరిజం ఇన్ ఇండియా ఎవరైతే ఎలెక్ట్ చేసుకున్నారో వారికి సంబంధించి ఇంతకు ముందు ఒక వీడియో నేను అప్లోడ్ చేశాను. యూనిట్ 1కి సంబంధించి దాంట్లో ఒక క్వశ్చన్ డిస్కస్ చేసినాం. ఇక యూనిట్ 1లో సెకండ్ క్వశ్చన్ ఈరోజు వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వీడియోను లైక్ చేయండి. ఇవాళ మనం రెండో క్వశ్చన్ చూద్దాం. మరి పర్యాటక రంగం అంటే టూరిజంకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. మనకి సిలబస్ ఆల్రెడీ యూనిట్ 1లో ఉన్న సిలబస్ మొన్న కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక పార్ట్ 2లో మనం ఇవాళ వివిధ రకాల పర్యాటకులు అనే అంశాన్ని డిస్కస్ చేయబోతున్నాం. మీరు ఒకటి గుర్తుంచుకోండి, పర్యాటకులు అంటే మనకు ముఖ్యంగా టూరిస్టులు ఉంటారు, ట్రావెలర్స్ ఉంటారు, ఎక్స్కర్షనిస్టులు ఉంటారు. ఈ ముగ్గురి మధ్య డిఫరెన్స్ ఏంటిది అనేది మనం ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు ప్రశ్న వస్తుంది, వివిధ రకాల పర్యాటకుల గురించి వివరించండి, లేదా మీకు పర్యాటకులు, విహారయాత్రికులు తేడాలు తెలియజేయండి, లేదా ఈ పదాల మధ్య ఉన్న అర్థాన్ని వివరించండి. ఇలాంటి ప్రశ్న అయితే రావడానికి అవకాశం ఉంది. సందర్శకులు ఇట్లా అడుగుతాడు. సో ఒకసారి చూద్దాం. మనం ప్రపంచ పర్యాటక రంగ సంస్థ ప్రకారం పర్యాటకుడు లేదా టూరిస్ట్ అంటే ఎవరైనా ఒక వ్యక్తి తాను నివసిస్తున్న ప్రాంతం కాకుండా వేరే ప్రదేశానికి విశ్రాంతి కోసం 24 గంటల కన్నా ఎక్కువ సమయం గడిపేవారిని మనం సాధారణంగా పర్యాటకులు అంటాం. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సందర్శనకు వెళ్ళేవారు పర్యాటకులు అనబడతారు. ఇవి గుర్తుంచుకోండి. ఇక పర్యాటక రంగానికి సంబంధించి మనకి 3 పదాలు వినిపిస్తాయి. ఒకటి సందర్శకులు లేదా ట్రావెలర్స్, 2 పర్యాటకులు, వీళ్ళని టూరిస్టులు అంటాము, 3 విహారయాత్రికులు, వీళ్ళని మనం ఎక్స్కర్షనిస్ట్ అంటాం. ఈ 3 పదాల మధ్య ఉన్న తేడా మీకు అన్ని సమానంగానే కనిపిస్తాయి, ఒకటే అర్థం ఉంది అని మీకు అనిపిస్తాయి, కానీ చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి ఈ 3 పదాల మధ్య. ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ఈ 3 పదాలు ఒకదానికొకటి దగ్గరి సంబంధాన్ని కలిగి ఉన్నాయి. మొట్టమొదటిది మనం సందర్శకులు లేదా ట్రావెలర్స్ అనే పదాన్ని కనుక తీసుకుంటే 2 రోజుల వ్యవధిలో దగ్గరి ప్రాంతాలను సందర్శించే వారిని సందర్శకులని పేర్కొంటారు. అంటే సమీపంలో ఉన్న ప్రాంతాలకు వెళ్తారు. సాధారణంగా 2 రోజులు, ముఖ్యంగా అయితే వీరు 24 గంటల వ్యవధిలో 1-2 రోజులు మాత్రమే పర్యాటక ప్రాంతాలను సందర్శించడం అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. సాధారణంగా మన రాష్ట్రానికి సంబంధించి ఆయా జిల్లాలలో ఉన్నటువంటి ప్రముఖ ప్రదేశాలను సందర్శించే వారంతా ఈ విభాగం పరిధిలోకి అయితే వస్తారు. వీళ్ళని మనం సందర్శకులు అంటాం. తక్కువ సమయమే వీళ్ళు తీసుకుంటారు. ఇక పర్యాటకులు అంటే ఎక్కువ రోజులు వీళ్ళు ఆయా ప్రదేశాలను సందర్శించడానికి వెళ్తారు. 24 గంటలకు పైగా 6 నెలల వ్యవధి వరకు వీళ్ళు ఆయా ప్రదేశాలను చూసేవారిని మనం ఏమంటామంటే టూరిస్టులు అంటాం. ముఖ్యంగా విదేశీయులు ఎవరైనా ఇండియాకి రావడము, లేదా మన ఇండియా వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళడము, వేరే రాష్ట్రాలకు వెళ్ళి దాదాపు ఒక 6 నెలల వరకు అక్కడ ప్రదేశాలను చూడడము, అలాంటి వాళ్ళని మనం ఏమంటున్నామంటే పర్యాటకులు లేదా టూరిస్టులు అని పేర్కొంటున్నాం. వీరు కొన్ని రోజుల పాటు బయటి ప్రదేశాలను సందర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే వీరు కొంతకాలం విశ్రాంతి కోరుకుంటారు. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి, కొంత రిలాక్స్ కావడానికి అయితే వీళ్ళు మరి చాలా రోజుల పాటు ఆయా ప్రదేశాలను సందర్శించడం అనేది జరుగుతుంది. వీరు ముందే ఒక ప్రణాళిక వేసుకుంటారు, ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రదేశాలు చూడాలి. ఎందుకంటే దూర ప్రయాణం ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటారు కాబట్టి ఒక ప్లాన్, ఒక పథకం అయితే వేసుకొని వీళ్ళు వెళ్తూ ఉంటారు. మనకు ఉదాహరణకి ప్రాచీన కాలంలో చూస్తే మీకు మార్కో పోలో ఎక్కడి నుంచి ఇటలీ నుండి భారతదేశాన్ని సందర్శిస్తాడు చూడండి. అదేవిధంగా చైనా నుండి హ్యూయన్ సాంగ్ లాంటి వాళ్ళు, పాహియన్ లాంటి వాళ్ళు. సరే, ఈ రోజులలో కూడా చాలా మంది, ఇవాళైతే మనకి ప్రపంచం మొత్తం ఒక కుగ్రామంగా మారిపోయింది. ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్ళడం అనేది మనకి జస్ట్ రోజులలో జరుగుతుంది. అప్పుడైతే చాలా నెలలు పట్టేది. ఇప్పుడు ఈజీగా రోజులలో మనకి వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా మనకు విదేశీ యాత్రికులు వీళ్ళంతా రావడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళని మనం పర్యాటకులు అని అంటున్నాం. వీరికి ఆయా ప్రదేశాలను సందర్శించడానికి మరి ఎవరు సహకరిస్తారంటే ప్రతి చోట గైడ్లు ఉంటారండి. వీళ్ళని మనం మార్గదర్శకులు అంటాం. ఈ గైడ్ సహకారంతో వీరు ఆయా ప్రదేశాలను సందర్శిస్తారు. ఇక 3వది మనకు విహారయాత్రికులు, ఎక్స్కర్షనిస్ట్ అంటే ఎవరు? ఈ విహారయాత్రికులు కూడా సందర్శకుల పరిధిలోకి వస్తారు. వీరు కూడా తక్కువ సమయంలోనే మరి ఒక ప్రదేశానికి వెళ్ళొస్తారు. 24 గంటల వ్యవధిలో ఒక ప్రాంతాన్ని చూడడానికి వెళ్ళి వీరైతే తిరిగి వస్తారు. అంటే వీరు తాము ఉంటున్న ప్రదేశం నుంచి కొద్ది దూరంలో ఉన్న ప్రాంతాలను మాత్రమే వీళ్ళు సందర్శించడం అనేది జరుగుతుంది. మన రాష్ట్రంలో పొరుగు జిల్లాల్లో ఉన్న దర్శనీయ ప్రదేశాలకు వెళ్ళే వారంతా కూడా ఈ కోవలోకి వస్తారు. వీళ్ళు వెంటనే వెళ్ళి మరి తొందరగానే
మాత్రమే రావడం అనేది జరుగుతుంది. రోజువారీ కార్యకలాపాల్లో ఉన్న ఒత్తిడిని దూరం చేసుకోవడానికి వీరు సమీపంలోని ప్రదేశాలను తరచుగా సందర్శిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని మనం ఏమంటామంటే ఎక్స్కర్షనిస్ట్ లేదా విహారయాత్రికులు అంటాం. సో ఇవ్వండి ఈ 3 పదాల మధ్య ఉన్న చిన్న భేదాలు అయితే మీరు గమనించండి. ఆ సందర్శకులు, పర్యాటకులు, విహారయాత్రికులు మరి వాళ్ళు గడిపే సమయాన్ని బట్టి, వెళ్ళే దూరాన్ని బట్టి ఈ విభజన మనం చేయడం అనేది జరిగింది. పార్ట్ 3లో మరొక క్వశ్చన్తో మీకైతే ఇంకొక వీడియో అందించడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.